ఈరోజు ఎపిసోడ్లో మిస్ అమ్మ ఒంటరిగా గుడికి బయలుదేరిందని బాబ్జీకి మనోహరి ఫోన్ చేసి చెప్తుంది. మిస్ అమ్మను చంపడానికి ఫాలో అయిన బాబ్జీ నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళగానే మిస్ అమ్మకు ఎదురుగా వెళ్ళి కత్తి బయటకు తీస్తాడు. కత్తి చూసి మిస్ అమ్మ భయపడుతుంది. అమర్ చేతికి గాయం. ఇంతలో కారులో వస్తున్న అమరు మిస్ అమ్మను బాబ్జీ కత్తితో పొడవబోతుంటే రాయి తీసుకొని విసురుతాడు. రాయి తగలడంతో బాబ్జీ కింద పడిపోతాడు. తర్వాత ఇద్దరి మధ్య తోపులాట జరుగుతుంది. అమర్ చేతికి గాయం అవుతుంది. అది చూసి మిస్ అమ్మ గట్టిగా అరుస్తుంది. ఇంతలో రాథోడ్ వస్తాడు. బాబ్జీ పారిపోతాడు. అమర్, మిస్ అమ్మ, రాథోడ్ ఇంటికి వెళ్తారు. అమ్ము ప్రవర్తన వింతగా ఉందని పిల్లలందరూ మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళీ ఏమైంది? నన్ను ఎందుకు అందరూ అలా చూస్తున్నారు అంటుంది అమ్ము. నీకు ఇవాళ ఏమైంది? ఎందుకు ఉదయం నుంచి మనోహరి ఆంటీతో అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అంటుంది అంజు. ఇందాక మనోహరి ఆంటీతో మాట్లాడటం నువ్వు విన్నావా అంజు అని అడుగుతుంది అమ్ము. నువ్వు అరిచే వరకు విన్నా. అరవగానే భయపడి వీళ్ళను తీసుకురావడానికి వచ్చా. తీరా వచ్చేసరికి నువ్వు వెళ్ళిపోయావు అంటూ నిన్ను చూస్తుంటే అమ్మలా కనిపిస్తున్నావు. ఆ మిస్ అమ్మతో కలిసి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అనగానే మిస్ అమ్మ ఏం చేసినా మీ మంచి కోసమేగా అనగానే అదేంటి మళ్ళీ మీ మంచి కోసం అంటూ వేరుగా మాట్లాడుతున్నావు అంటారు రాథోడ్. అమర్, మిస్ అమ్మ కంగారుగా ఇంటికి వస్తారు. రాథోడ్ కేకలు విని మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిస్ అమ్మను చంపేసి ఉంటాడనుకుంటుంది. ఇంతలో మిస్ అమ్మ వాయిస్ విని ఫీల్ అవుతుంది. కిందకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో మిస్ అమ్మ ఎవరో వచ్చి నన్ను చంపబోయారు. ఇంతలో ఆయన వచ్చి కాపాడారు అని చెప్తుంది. ఆ దేవుడి దయ ఉంది కాబట్టి సమయానికి అమర్ అక్కడికి వచ్చి నన్ను కాపాడారు అంటుంది నిర్మల. అసలు వచ్చింది ఎవరు? నిన్ను చంపాలని ఎందుకు చూశారు అని శివరాము అడుగుతాడు. ఎవడో దొంగ వెధవ మెడలో బంగారం కోసం వచ్చి ఉంటాడు అంటాడు రాథోడు. వాడు బంగారం కోసం రాలేదు, మిస్ అమ్మ ప్రాణం తీయడానికి వచ్చాడు. మిస్ అమ్మను చంపడానికి వచ్చింది బాబ్జీ. ఆరుని లారీతో గుద్ది చంపినవాడు అంటాడు అమర్. అందరూ షాక్ అవుతారు. అమ్మో, మిస్ అమ్మ కోపంగా మనోహరి వైపు చూస్తుంటారు. నన్ను దేవుడి దగ్గరికి పంపడానికి నన్ను పూజకి పంపించావా మనోహరి అని మనసులో అనుకుంటుంది మిస్ అమ్మ. మిస్ అమ్మకు డెట్ ఉందని నువ్వు బయటికి వెళ్ళొద్దని అమర్ చెప్తాడు. మనోహరి లోపలికి వెళ్ళి భయపడుతుంది. అమ్మును కూడా చంపేయాలని డిసైడ్ అవుతుంది. మరోవైపు అమర్ నుంచి తప్పించుకొని పారిపోయిన బాబ్జీ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి బాబ్జీని తిడుతుంది. ప్రస్తుతం గ్రౌండ్కి వెళ్ళమని చెప్తుంది. మరోవైపు మిస్ అమ్మ అమర్కు జాగ్రత్తలు చెప్తుంది. నాకు దెబ్బ తగిలింది కాలుకు కాదు చేతికి అంటాడు అమరు. ఏంటి అలా చూస్తున్నారు? మీరు చూస్తుంటే వణికిపోయే రోజులు పోయాయి. ఈ దెబ్బ తగిలే వరకు చెప్పినట్లే వినండి అంటుంది మిస్ అమ్మ. నిన్ను ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశానంటున్న అమర్తో అలోహా మాస్టరు, మీరు రానిస్తే రాలేదు, నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను, గుర్తుపెట్టుకోండి అంటుంది మిస్ అమ్మ. నిన్ను కాపాడబోయి నాకు దెబ్బ తగిలిందని నువ్వు నాకు సేవలేం చేయొద్దని అమర్ అనగానే నేను కూడా అలా ఏం చేయలేదని ఒకే రూమ్లో ఉన్నందుకు చూస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది మిస్ అమ్మ. తర్వాత ఆ అటాక్ ఆ మనోహరి చేయించిందని రాథోడ్తో చెప్తుంది మిస్ అమ్మ. అవునని రాథోడ్ అంటాడు. అమ్మకి భయపడి అమర్ ఇంట్లో నుంచి మనోహరి వెళ్ళిపోతుంది. మిస్ అమ్మను చంపాలని చూసింది మనోహరి అని అందరికీ తెలిసిపోతుంది. అనే విషయాన్ని తెలియాలంటే 5వ తేదీ ప్రచారం కానున్న నూనూరేళ్ల సావాసం తర్వాత ఎపిసోడ్లో తప్పక చూడాల్సింది.